జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు పృథ్వీ? ఇప్పుడేమైందని? ఎందుకంటే ఆ విరాజ్ గాన్ని నేను ఏం చేయలేకపోతున్నాను కాబట్టి. చైత్రకి నాకు మధ్య వాడు చాలా పెద్ద డిస్టర్బెన్స్ అయిపోయాడు స్మైలీ. అందుకని ఇలా కోపడితే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయా? వాణ్ణి నీ దారికి అడ్డు తొలగించు, లేదా చైత్రని నీ దారికి తెచ్చుకో. అందుకే కదా ఇన్ని ప్లాన్స్ వేస్తున్నాను. వాడు ఏది వర్కౌట్ కానివ్వడం లేదు. వాడు ఖచ్చితంగా చైత్రని లవ్ చేస్తున్నాడు. ఆ విషయం వాడి ప్రవర్తనలో, చైత్రని వాడు ట్రీట్ చేసే విధానంలో తెలిసిపోతుంది. లవ్ చేసుంటే చెప్పేవాడు కదా పృథ్వీ. విరాజ్ అలా దాచుకునే టైప్ కాదు, వెరీ ఎక్స్ప్రెసివ్. అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం నాకంటే చైత్రకి వాడే బెటర్ ఆప్షన్ అవుతాడు. ఎందుకంటే ఏ రకంగా తీసుకున్నా విరాజ్ నాకంటే హైలోనే ఉన్నాడు. సో విరాజ్ చైత్రకి ప్రపోజ్ చేయకపోవడానికి రీజన్ నాకు తెలియదు, కానీ చెయ్యకపోవడమే మనకి చాలా మంచిదే. వాట్ అబౌట్ చైత్ర? చైత్రకి విరాజ్ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. తను వాణ్ణి జస్ట్ ఒక ఫ్రెండ్ లాగే చూస్తోంది. అయితే నీ అనుమానం నిజమే. విరాజ్ చైత్రకి ప్రపోజ్ చేసేలోపు మీ పెళ్లైనా జరిగిపోవాలి, లేదా వాళ్ళిద్దరి మధ్య దూరమైనా పెరగాలి. ఎస్, యువర్ రైట్. వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగితేనే గాని చైత్రకు నాకు పెళ్లి జరగదు. ఒక్క ఛాన్స్, వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఒకే ఒక్క ఛాన్స్ కావాలి. నేను బాగానే ఉన్నానమ్మా. కాస్త కళ్ళు తిరుగుతున్నాయంతే. అమ్మా, ముందు పాలు తాగండి అమ్మా. వద్దమ్మా, ప్లీజ్ అమ్మా, కొంచెం తాగండి. అసలు ఎందుకింత టెన్షన్ తీసుకుంటున్నారు? లాయర్ గారు ప్రాపర్టీ జారిపోతుంది అన్నారే తప్ప పోతుంది అనలేదు కదా. ఆలోచిస్తే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. లేదు చైత్ర, నాకే దారి కనిపించడం లేదు. ఈ అమ్మ ఒడితో నాకు అందరికీ రుణం తీరిపోయిందనిపిస్తోంది. ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకని మీరింత టెన్షన్ పడిపోయి దిగులు పడిపోతే ఎలా? మీరు ధైర్యంగా ఉంటేనే కదా పోరాడి గెలుచుకోగలిగేది. ఏ ధైర్యంతో ఉండమంటావు చైత్ర? నా బలం బలహీనత అంతా ఈ అమ్మ ఒడే. ఇందులో ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. పేరుకే దీన్ని నేను నడిపిస్తున్నాను. నిజానికి అమ్మ ఒడి నన్ను నడిపిస్తూ వచ్చింది. నేను ఒంటరి దాన్ని కాదు
అనే ధైర్యాన్నిచ్చింది. అలాంటి అమ్మ ఒడిని వదిలేయాలన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను. అమ్మా, బాధపడకమ్మా. ఇప్పుడు మీ కూతుళ్ళు మీ వారసురాళ్ళు వచ్చి కోర్టులో నిలబడితే ఈ అమ్మ ఒడి మీకే దక్కుతుంది, అంతేనా? అవునమ్మా, నా కూతుళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారు. కానీ ఆ నిజం బయటికి చెప్పుకోలేను. ఈ అమ్మ ఒడిని కాపాడుకోలేను. అందుకోసం మేము రుణం తీర్చుకోవాలి కదా. అందుకే నేను చెప్పినట్టు చేయండి. అది కాదమ్మా. ఆ హంస నన్ను జైలుకి పంపించడానికే వెనకాడలేదు. అలాంటిది మిమ్మల్ని ఏం చేస్తుందోనని కంగారుగా ఉంది. పైగా ఈ నిర్ణయం మహికి నచ్చకపోవచ్చు. దానివల్ల మీ ఇద్దరికి గొడవలు రావచ్చు. అందుకే ఈ ఆలోచన వద్దు. వద్దు చైత్ర, వద్దు. అమ్మా, అది ఈ పరిస్థితుల్లో ఇంతకంటే వేరే మార్గం లేదు. నన్ను నమ్మండి. మనం మంచి కోసం చేస్తున్న పని ఖచ్చితంగా మనకి మంచి చేస్తుంది. మీరు ఇంకేం ఆలోచించకుండా లాయర్ గారిని పిలిపించి అన్ని వివరాలు చెప్పి డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. నేను మహి మీ కూతుళ్ళలాగా కోర్టుకు వస్తాం. మన అమ్మ ఒడిని మనం దక్కించుకుందాం. మీరు ఇంకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి. నా కూతురే నాకు అండగా నిలబడి నా ఆశల్ని కూలిపోకుండా నిలబెడుతుంది. అంతకంటే నాకు ఇంకేం కావాలి? చాలు. బంధాలు కొనుక్కునేంత దీన స్థితికి నేను దిగజారలేదు. మాటకి మాట బాగానే ఇస్తున్నావే. కూతుళ్ళొచ్చేసరికి అంత ధైర్యం వచ్చేసిందా? ఏది నీ ధైర్యాన్ని ఒకసారి బయటికి రమ్మను, కళ్ళారా చూస్తాను. ఎదుటి వాళ్ల బలాన్ని ధైర్యాన్ని చూడాలనుకోవడం నీకు చాలా సరదా అనుకుంటా. కానీ నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. శుభాకాంక్షలు చెప్పావు కదా, ఇక వెళ్ళు. నా ధైర్యం ఏంటో కోర్టులో చూద్దుగాని. ఏ నీ గుట్టు బయటపడిపోతుందని భయమా, లేక కూతుళ్ళొచ్చారన్నది అబద్ధమా? నిజం.
హాయ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్. ఓకే బాయ్. హాయ్ విరాజ్, కూర్చో. హాయ్ ఆనంద్ గారు. హాయ్ స్మైలీ. ఏంటి బ్రదర్స్ ఇద్దరు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నట్టున్నారు? ఏ చూడలేకపోతున్నావా? జస్ట్ ఏదో క్యాజువల్ టాక్ అంతే. ఆనంద్ గారు, నేను మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి స్మైలీ? ఆహ్, అది ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. ఐల్ సీ యూ లేటర్. విరాజ్, పర్లేదు, నువ్వు కూడా ఉండొచ్చు. నీ పర్సనల్స్ మధ్య నేనెందుకు? ఇది నా పర్సనల్ మ్యాటరే. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఈ విషయం ఆనంద్ గారితో పాటు నువ్వు కూడా తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. ఏంటో చెప్పు స్మైలీ. చెప్పాక మీరు తప్పుగా అర్థం చేసుకోరు కదా? పర్లేదు, వీ కెన్ అండర్స్టాండ్. నువ్వు ఏం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పొచ్చు. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి నేను ఈ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో చిన్న డైలమాతో చెప్పలేకపోయాను. బట్ బట్ అది ఇంకా దాచడం తప్పు అనిపించి మీతో చెప్పాలని వచ్చాను. ఆనంద్ గారు, కాలేజ్లో నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. లవ్ అంటే తను లేకపోతే నేను బతకలేను, తనే నా జీవితం అనేంత. ఈ స్మైలీ నేను అనుకున్న దానికంటే చాలా డేంజర్ లా ఉంది. సిన్సియర్ గా తన లవ్ మ్యాటర్ చెప్పినట్టు చెప్పి అన్నయ్యనే ఇంప్రెస్ చేసేసింది. బ్రేకప్ అయిందని అబద్ధం చెప్పి మళ్ళీ వాడితోనే తిరుగుతుంది. అసలు ఎందుకింత డ్రామా క్రియేట్ చేస్తుంది? వెంటనే చైత్రకి విషయం చెప్పాలి. అసలు ఎందుకింత డ్రామా క్రియేట్ చేస్తుంది? చెప్ప విరాజ్. చైత్ర, ఆ స్మైలీ డ్రామాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. మనం ఇలాగే ఊరుకుంటే అన్నయ్యని కంప్లీట్ గా తన మాయలో ముంచేస్తుంది. ముందేం జరిగిందో చెప్ప విరాజ్. ఆ స్మైలీ ఇందాక అన్నయ్యతో తనకి కాలేజ్ లో లవ్ అఫేర్ ఉందన్న విషయం కన్వే చేసింది. అవునా? అంటే బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఒప్పేసుకుందా? అలా ఒప్పేసుకుంటే తను స్మైలీ ఎందుకు అవుతుంది? కాలేజ్ లో ఒక అతన్ని లవ్ చేశాను, అది జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ మాత్రమే, ప్యూర్ లవ్ కాదు, మీకు చెప్పుకోకపోతే గిల్టీ పోదు అని నానా హై డ్రామా చేసింది. వాడితో లవ్ బ్రేకప్ అయిందని కూడా చెప్పేసింది. అలా ఎందుకు చెప్పింది? ఎందుకంటే అన్నయ్య దృష్టిలో స్మైలీ పాపం ఎంత జెన్యూన్ అని మార్క్స్ కొట్టేయడానికి. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో రిలేషన్షిప్ లో ఉందని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు తనే డైరెక్ట్ గా వచ్చి లవ్ విషయం అన్నయ్యకి చెప్పేసింది. ఇప్పుడు మనం ఏదైనా ప్రూవ్ చేయాలని చూసినా తను ఆల్రెడీ చెప్పింది కదరా అని అంటాడు తప్ప ఏం చేసినా నమ్మడు. ఇంతకీ స్మైలీ చెప్పిన విషయానికి ఆనంద్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు?
అన్నయ్య సంగతి నీకు తెలిసిందే కదా, అన్ని పాజిటివ్ గానే ఆలోచిస్తాడే తప్ప ఎదుటి వాళ్ళ నెగటివిటీని గుర్తించడు. బ్రేకప్ అయిందని అబద్ధం చెప్పింది కదా, సో పాస్ట్ ఈజ్ పాస్ట్, లీవ్ ఇట్ అన్నాడు. పైగా తను చాలా సిన్సియర్ అని ఫీల్ అవుతున్నాడు. చైత్ర ఇప్పుడు అసలు నిజం బయటపడితే అన్నయ్య చాలా హర్ట్ అవుతాడు. అన్నయ్య స్మైలీ పట్ల మరి అంత డీప్ ఫీలింగ్ పెంచుకోకముందే మనం ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయగలం విరాజ్? ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వడం లేదు. అలా మనం ఇప్పుడు డిసప్పాయింట్ అయితే ఎలా? నువ్వు ముందు ఇంటికి రా. ఇలా ఫోన్ లో డిస్కస్ చేసుకుంటే ఏ మ్యాటర్ తేలదు. డైరెక్ట్ గా కూర్చుని మాట్లాడుకుంటే ఏదో ఒక ఐడియా వస్తుంది. సరేలే ఉండు. విరాజ్కి కొంచెం దూరంగా ఉండు. లేదు విరాజ్, నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, నేను ఇప్పుడు రాలేను. వాట్? నాకంటే నీకు పర్సనల్ ఏంటి? చూడు, నువ్వు వస్తున్నావు అంతే. అన్ని నువ్వనుకున్నట్టుగానే జరగవు విరాజ్. నేను చెప్తున్నాను కదా, నాకు వర్క్ ఉంది, రావటం కుదరదు. బాయ్. మేమే సీతారత్నం గారి కూతుళ్ళం. ఆంటీ, ఏంటి అలా ఉన్నారు? నథింగ్ స్మైలీ, ఏవో బిజినెస్ టెన్షన్స్ అంతే. బిజినెస్ టెన్షన్ అయితే మీరింత డిస్టర్బ్డ్ గా కనిపించరు. ఖచ్చితంగా ఏదో పర్సనల్ టెన్షన్ అయి ఉంటుంది. ఏ నాతో షేర్ చేసుకోకూడదా ఆంటీ? మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. అదేం లేదు స్మైలీ. మరి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఆంటీ. చైత్ర చైత్రానా? తనతో మీకెప్పుడు ఉండే ప్రాబ్లమే కదా ఆంటీ. కొత్తగా ఈ టెన్షన్ దేనికి? ఎందుకంటే తను నాకు కొత్త టెన్షన్ తెచ్చిపెట్టింది కాబట్టి. కొత్త టెన్షనా? ఏంటి అది? చైత్రకి షెల్టర్ ఇచ్చిన సీతారత్నం నీకు తెలుసు కదా. హ, ఎందుకు తెలీదు? అదే పనిగా చైత్ర రికమెండ్ చేసి మరీ క్యాటరింగ్ ఇప్పించింది కదా. అసలు ఆ రోజు మనం వేసిన ఫుడ్ పాయిజన్ ప్లాన్ తో జైల్లో కూర్చోవాల్సింది కాస్త విరాజ్ వల్ల విడుదలైపోయింది. లేదు లేదు లేదు, ఆ చైత్ర వల్ల తప్పించుకుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా అదే చైత్రను అడ్డం పెట్టుకుని నాకు రావాల్సిన ప్రాపర్టీని కొట్టయిపోతుంది. ప్రాపర్టీయా? అవును స్మైలీ, నాకు సీతారత్నానికి మధ్య ఒక ప్రాపర్టీ ఇష్యూ నడుస్తోంది. కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది. సీతారత్నానికి వారసులెవ్వరూ లేకపోవడంతో కేసు కంప్లీట్ గా నాకు ఫేవర్ గా ఉంది. జస్ట్ ఒక్క పిటిషన్ ఫైల్ చేస్తే ప్రాపర్టీ నా హ్యాండ్ ఓవర్ అయిపోతుంది అనుకుంటుండగా లాస్ట్ మినిట్ లో ఆ సీతారత్నం షాక్ ఇచ్చింది. ఏం చేసిందండి? ఆ చైత్రని తన చెల్లెల్ని తను కూతుళ్ళని చెప్తూ ప్రాపర్టీ తనకే చెందాలని పిటిషన్ వేసింది. ఇలా చేస్తుందని చెప్పి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ అందరూ చైత్రకి సపోర్ట్ చేసేవాళ్లే. ఎక్కడ ప్రాపర్టీ చేజారిపోతుందో అని టెన్షన్ గా ఉంది. కోర్టు హీరింగ్. వీళ్ళిద్దరూ మీ పిల్లలుగా, మీ తర్వాత అమ్మఒడిని టేకఓవర్ చేసే మీ వారసులుగా కోర్టులో హాజరుపరచాలి. తప్పకుండా తీసుకొస్తాను. లేదండి, మీరు రాకుండా వీళ్ళిద్దరిని మాత్రమే పంపండి. ఎందుకంటే అపోనెంట్ లాయర్ మిమ్మల్ని వీళ్ళని రకరకాల ప్రశ్నలు వేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదే వీళ్ళు మాత్రమే ఉంటే నేను ఎలాగూ
వీళ్ళు మీ పిల్లలు అనేలాగా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను కాబట్టి ఫార్మల్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అలాగే లాయర్ గారు. ముఖ్యంగా మీరిద్దరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సీతారత్నం గారు మీ తల్లిగారేనా అనే అనుమానంతో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు. ఏ సమాధానం చెప్పినా మీ ఇద్దరు సింక్ లో ఉండి కరెక్ట్ గా చెప్పాలి. ఏ మాత్రం తేడా జరిగినా రాంగ్ ఇంటెన్షన్ తో కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని మీ మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే లాయర్ గారు, మేము చూసుకుంటాం. సరే అయితే రేపు కోర్టు టైంకి కరెక్ట్ గా వచ్చేసేయండి. అలాగేనండి. వెళ్ళొస్తాను సీతారత్నం గారు. మంచిది లాయర్ గారు. ఏంటక్క ఈ గోల? మనకు అవసరమా చెప్పు? లాయర్ ఏమన్నారో విన్నావు కదా. మనం సీతారత్నం గారి పిల్లలం కాదని తెలిస్తే మనకే ప్రమాదం అక్క. కాకపోతే కదే భయపడాలి. అక్క అంటే అలా అని కోర్టులో ప్రూవ్ కాకపోతే కదా భయపడాలి. లాయర్ గారు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేశారంట కదా, ఇంకెందుకే భయం? ఏమో అక్క, నువ్వు ఎన్నైనా చెప్పు. నాకు టీవీలో పోలీసుల్ని చూస్తేనే భయమేస్తుంది. అనవసరంగా భయపడకు. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో అంతా నేను నీకు వివరంగా చెప్తాను కదా. బావుందక్క. అబద్ధం చెప్పడం తప్పని చెప్పిన నువ్వే ఎలా చెప్పాలో ట్రైనింగ్ ఇస్తున్నావా? అవసరానికి అబద్ధం చెప్పడం తప్పు, కానీ ఇంతమందికి న్యాయం జరగడం కోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు. అవునులే, నీకు అనుకూలంగా స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తూ ఉంటావు. నేను మాత్రం కోర్టుకి రాను. మహి, నేను అమ్మకి మాట ఇచ్చేశాను, నువ్వు వస్తున్నావు అంతే. ఏ అమ్మా? ఎవరికమ్మా? నేను ఎవరి కోసం ఏమి చెయ్యను. మహి, నువ్వు నాతో పాటు కోర్టుకి వస్తున్నావు అంతే. రాకపోతే నా మీద ఒట్టే. చైత్ర, ఏంటమ్మా ఇది? ఎప్పుడింతే ఏదో ఒకటి చెప్పి నన్ను కట్టిపడేస్తావు. మహి. మహాలక్ష్మి, చైత్ర, అనవసరంగా మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టినట్టు అనిపిస్తోంది. స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తను కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయింది. బట్ ఇన్ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి అంతా కక్కించడం వల్ల షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. హంస స్పృహలోకి రాగానే నన్ను పిలువు. అమ్మా, నేను బామ్మని తన గదిలో వదిలేసి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. సరేరా ఆనంద్, త్వరగా వచ్చేయ్. సరే అమ్మా. బామ్మ, పద. జాగ్రత్త. చూడు, నీకేం కాలేదు కదా, నన్ను చూడు. హంస, వదినా, ఎందుకింత పని చేసావు హంస?
మేము నీకు అంత కాని వాళ్ళం అయిపోయావా? నీకేదైనా బాధుంటే మాతో చెప్పుకోవాలి కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేదు వదినా. చెప్పుకున్నా అర్థం చేసుకోలేరు. అలా మాట్లాడతావేంటి హంస? మేమంతా లేవా? మేము నిన్ను అర్థం చేసుకోలేమా? చెప్పు, అసలేం జరిగింది? చైత్రతో నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు. అసలు నువ్వేమంటున్నావు హంస? తను చైత్ర తల్లి కాదు, చైత్రకి వాళ్ళ చెల్లికి ఆశ్రయం ఇచ్చింది అంతే. నువ్వేదో పొరపాటు పడుతున్నావు హంస. పొరపాటు పడుతున్నది నేను కాదు వదినా, నువ్వు. ఆ చైత్ర, తన చెల్లి మాహి ఇద్దరు ఆ సీతారత్నం కూతుళ్లే. అవునా? మరి ఆ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదే. వాళ్ళ నాన్న చనిపోయారని తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చానని చెప్పింది. అలానే చెప్తుంది అత్తయ్య. ఎందుకంటే అసలు నిజం బయటపడితే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా. ప్లాన్ ఏంటి స్మైలీ? నీకింకా అర్థం కాలేదా వదినా? ఆ ప్రాపర్టీ చేయి జారిపోకూడదనే తనిదంతా ప్లాన్ చేసింది. మంచి అమ్మాయిగా ఆనంద్ని ఇంప్రెస్ చేయడం, డాక్టర్గా అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఈ ఇంట్లోకి రావడం, నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను బుట్టలో వేసుకోవడం, ఈ ఇంట్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ తనకు కావలసిన ప్రతిదీ జరిపించుకోవడం, ఇదంతా తన నాటకంలో భాగం వదినా. ఏంటమ్మా, నీకు పోలీస్ స్టేషన్కి రావడం బ్యూటీ పార్లర్కి వచ్చినంత ఈజీగా ఉందే? అన్ని రాచకార్యాలు వెలగబడుతున్నావా? సార్ ప్లీజ్, విషయం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడకండి. అయితే విషయం తెలుసుకునే మాట్లాడతాను. ఏంటి కేసు? ఏ రైడింగ్ లో దొరికింది? సార్, హంస గారనే బిజినెస్ ఉమెన్ కి వీళ్ళకి ఏదో ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయంట. ఈవిడ హింసించడం వల్లే ఆవిడ ఆత్మహత్య ప్రయత్నం చేశారంట. అందుకే వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్. ఓ, అదా విషయం. అయితే ఇది ఒక రకంగా క్రిమినల్ కేసే. ఏంటమ్మా, ఆత్మహత్య చేసుకునే అంతగా ఆ హంస గారిని ఏమని హింసించావు తల్లి? అదంతా అబద్ధం సార్. అయితే ఆవిడ సరదాగా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందా? తను కావాలని నా మీదే నిందలు వేస్తున్నారు సార్. అవునా? అయినా నీకేంటి భయం? నీ వెనక బడాబాబులు ఉన్నారు కదా, ఎవరో ఒకరొచ్చి విడిపించుకుపోతారులే. తనకి సర్కిల్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. గుడ్, వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ. మీరెవరు? పృథ్వీ గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారండి? ఓ, నీ ఖాతాలో ఇంకో బడా బాబా? ఎప్పుడు చూసినట్లు లేదే. హలో సార్, ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్.
ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం ఏం బాలేదు. రే సహారికి చేయరేయండి రా, నీతి సూత్రాలు చెప్తున్నాడు. తీరిగ్గా కూర్చొని మరీ విందాం. మీరు చెప్పండి సార్. ఏంటి సార్, మీకు ఎగతాళిగా ఉందా? ఎగతాళి చేస్తుంది నువ్వు. ఒక లేడీ ఆత్మహత్య ప్రయత్నానికి కారణమైన ఈవిడ్ని క్వశ్చన్ చేస్తుంటే నీకేంటి అంత బాధ? ఇంతకీ నువ్వెవరు? నేను తనకి కాబోయే భర్తని. ఓ, పర్మనెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తుందన్నమాట. షట్ అప్ సార్. షటప్? నా స్టేషన్కి వచ్చి నన్నే షటప్ అంటావా? మీ స్టేషన్ అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా? నోటికొచ్చింది మాట్లాడడమే కాదు, ఇష్టం వచ్చింది చేస్తాను కూడా. కావాలంటే లేడీ కానిస్టేబుల్ ముందే నీ కాబోయే భార్యను ఇంటరాగేషన్ పేరుతో టార్చర్ చేసి కొట్టిస్తాను. ఇచ్చాక నాకు కాస్త ధైర్యంగా ఉందదినా, మనసు తేలిక పడింది. పంచుకుంటే పోయే బాధని ఇంతవరకు తెచ్చుకున్నావు. పైకి గంభీరంగా కనిపిస్తావు కాని ఒట్టి మెతక రకం. మరీ అంత సున్నిత మనస్తత్వం అయితే ఎలా హంస? సరేలే, నీకు బాగా నీరసంగా ఉంది కదా, ఉండు, వేడివేడిగా పాలు కాచుకొస్తాను. అలాగే వదినా. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఐడియా ఇచ్చి నేనే ఇది నిజమా లేదా డ్రామానా అని తెలుసుకోలేకపోయాను. ఈ హంస ఏ పని చేసినా అంతే, 100% పర్ఫెక్షన్ తో పనిచేస్తుంది. రిజల్ట్ ఏదైనా సరే మన ఎఫర్ట్ మాత్రం కరెక్ట్ గా ఉండాలి కదా. మీ ఎఫర్ట్స్ కి తగ్గ రిజల్టే వచ్చిందా ఆంటీ? అక్కడ ఆల్రెడీ చైత్రని అరెస్ట్ చేయించాను. ఇక్కడ గోమతి ఆంటీని కంప్లీట్ గా మన వైపుకు తిప్పేసుకున్నాం. సో మన ప్లాన్ 100% వర్క్ అయినట్లే. వావ్, వాట్ ఎ న్యూస్. నీరసపోయినట్లు నటించడం కష్టంగా ఉన్నా ఈ న్యూస్ మాత్రం నాలో ఫుల్ ఎనర్జీనిచ్చింది. పాపం చైత్ర జైల్లో లాఠీ దెబ్బలు తిన్న ఖైదీలకు ఫిజియోథెరపీ చేసుకుంటుందేమో. ఏది ఏమైనా ఆ చైత్రని సీతారత్నాన్ని వదిలే సమస్య లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.